ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. దైవ దర్శనానికి వెళ్తూ ఇద్దరు అనంత లోకాలకు వెళ్ళారు. వారిని అందరినీ కూడా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. వాళ్ళు స్వగ్రామం కమ్మర్పల్లి కావడం వారికి అందరికి సంబంధించి తన నియోజకవర్గానికి వస్తుంది. వారి అందరూ సరే ఎలా ఉంది వాళ్ళందరి పరిస్థితి? 15 మంది చికిత్స పొందుతున్నారు. అసలు అంటే వీళ్ళు కమ్మర్పల్లి గ్రామానికి సంబంధించిన వారు బడాపాడు దర్శనానికి వెళ్ళారు. మధ్యరాత్రి ఆ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఆ డీసీఎం బోల్తా పడి దుర్ఘటన జరిగింది. చాలా దురదృష్టకరం. మొత్తం 39 మంది నిన్న ఓపీ వచ్చినారు. అర్ధరాత్రి జరగగానే ఇమ్మీడియట్గా సూపరింటెండెంట్ గారితో ప్రతిమారాజు గారితో మాట్లాడి డిఎంహెచ్ఓ గారితో మాట్లాడి పరిస్థితులు మానిటర్ చేయడం జరిగింది. రాత్రి 39 మంది ఓపీకి వచ్చారు. దాంట్లో అందరినీ కూడా టెస్ట్ చేసిన తర్వాత ఒక 6 ఇక్కడ అడ్మిట్ అయ్యారు గవర్నమెంట్ హాస్పిటల్లో. అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు. ఒక ఇద్దరికి ఫ్రాక్చర్ అయితే వాళ్ళు వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు, మనోరమ అండ్ ప్రుడెన్షియల్ హాస్పిటల్లో. మనోరమ హాస్పిటల్లో కూడా ఒక 6 ఉన్నారు. వాళ్ళలో కూడా అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఒక్కరికి హెడ్ ఇంజరీ అయింది, స్టిచెస్ పెట్టినారు. దురదృష్టవశాత్తు ఇద్దరు చనిపోవడం జరిగింది. చిన్న వయసు పాపం. మానిటర్ చేస్తున్నాము. ఇక్కడ డాక్టర్స్ కావచ్చు, మనోరమలో కావచ్చు, ప్రుడెన్షియల్లో కావచ్చు, డాక్టర్స్ అందరూ కూడా బాగా చూసుకుంటున్నారు. డిఎంహెచ్ఓ గారికి కూడా అర్ధరాత్రి చెప్పడం జరిగింది. ఆయన కూడా మానిటర్ చేస్తున్నారు. అంతా కంట్రోల్లోనే ఉంది. బట్ పోయిన వాళ్ళని తిరిగి తెచ్చుకోలేము, అదే బాధగా ఉంది. సార్ మీరు ముఖ్యంగా అధికారంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వేరే ఈ మృతులకు ఏమన్నా ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందే విధంగా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు? నేను ప్రభుత్వంలో లేను, నేను ప్రతిపక్షంలో ఉన్నా. అయినా సరే బాధితులకి వారికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎవరైతే ఫ్రాక్చర్స్ అనేవో వారికి, ఎవరైతే చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. వీరు బంధువులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, అక్కడికి ఎవరెవరు వెళ్ళారు, వీరి ఏ గ్రామం చెప్పండి, మీది ఏ ఊరు ఏంది? మాది వెల్లుల్లా అండి. మాది వెల్లుల్లా. మా బంధువులది ఇట్లా పెద్దగుట్ట కాడికి పోతున్నామంటే డీసీఎం తీసుకొని పోతున్నారు. 42 మంది ఉన్నారు అందులో. అయితే 42 మందిలో ఇద్దరు చనిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు 3 పల్టీలు కొట్టింది అని అన్నారు. నేను అక్కడ పోలే, మా భార్య సుఖ ఉంది అందులో. మా భార్యని ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు. ఆమెకు బాగా లోపల దెబ్బలు తగిలినాయి. ఒకళ్ళకి కాలు ఇరిగిపోయింది వెల్లుల్లా ఆమెకు. ఇంకొకళ్ళకి మూతి వలిపోయింది. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో 11 మంది ఉన్నారు. 11-12 మంది అటు ఉన్నారు. 4 గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు. తక్కిన వాళ్ళకి ఏం కాలేదు, ఇంటికి పంపించారు. 10-15 మందిని ఇంటికి పంపించారు. అంటే ఇప్పుడు మీరు అందరు కలిసి బంధువులు పండగ చేస్తే వచ్చారు. ఈ ఘటన అంటే చాలా బాధాకరమే కదా? బాగా బాధాకరం అండి. బాగా చిన్న పిల్లలు ఉన్నారు. ఆమె చనిపోయిన ఆమె చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబమే ఇప్పుడు చేసేది పండగ. వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. అదే బాధాకరం, బాగా బాధాకరం ఉన్నది. ఆ దెబ్బలు తాకిన వాళ్ళని చూస్తే మాత్రం కోలుకుంటారా ఏమైంది అనేది బాగా ఇది ఉన్నది సార్. అంటే ఏదైతే పండగ చేస్తున్నారు చూసినావా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇంటికి ఏదైతే ఈ పండగకి తీసుకుపోయే వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉందండి. వాళ్ళ ఇంటి పరిస్థితి వాళ్ళందరికీ దెబ్బలు తాకినాయి. ఒక మగవాళ్ళకి ఇద్దరికి తాకలేదు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్న బాబు కొడుకు చనిపోయారు. ఆ పండుగ చేసుకున్నట్టు ఆమె కోడలు చనిపోయింది. కోడలు చనిపోయిన ఆమెకి ఇద్దరు చిన్న పిల్లలు, ఆడపిల్లలు స్పాట్లో చనిపోయింది అక్కడనే. ఆ పిల్లాడు డీసీఎం కింద పడ్డాడు, చనిపోయింది. బోల్తా 3 పల్టీలు కొట్టింది అంటారు. అంటే దీనికి అంతటి కారణం అంటే డ్రైవర్ నిద్రమత్తా లేకపోతే లేదు. ఆ డ్రైవరు అది దీక్ష తీసుకున్నాడు, మొన్న హనుమాన్ దీక్ష తీసుకున్నాడట. తీసుకొని నేను బేతాళం చేసుకొని తాగిండు. తాగిన సోయినా గుద్దిండు అంతే. తాగి నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది, వేరేం లేదు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉన్నారు. పూర్తిగా వారందరినీ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ వారి పరిస్థితి ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి ఒక్కొక్కరు వారు పడుతున్న బాధలు చూసుకోవచ్చు. మనం దానికి సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడిద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ దైవ దర్శనానికి వెళ్తూ డీసీఎం వ్యాన్ బోల్తా కొట్టింది. దీనికి అంతటికి సంబంధించి ఇద్దరు మృతి చెందారు. మిగతా వారందరూ కూడా ఆసుపత్రిలో అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి వచ్చారు. ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? అందరు బాగానే ఉన్నారండి. వచ్చిన వాళ్ళు ఒకేసారి 36 మందికి యాక్సిడెంట్ అవడం మూలంగా చాలామంది మిడ్నైట్ ఒకేసారి రావడం జరిగింది. దాంట్లో వచ్చినప్పుడే ఇద్దరు చనిపోయి అక్కడే స్పాట్లో చనిపోయారు.
మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళకి చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయితే ఉన్నాయి. ఒకళ్ళకి రిబ్ ఫ్రాక్చర్ ఉంది, ఒకళ్ళకి కాలు బోను ఫ్రాక్చర్ ఉంది. అట్లా చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఉన్నాయి. కొంతమందికి ఇద్దరికి హెడ్ ఇంజరీ కూడా అయింది. తల మీద కూడా దెబ్బలు తగిలాయి. కానీ సిటీ స్కాన్లో అదృష్టవశాత్తు లోపల ఉన్న మెదడుకి ఎటువంటి ప్రమాదం లేకుండా పైననే గీసుకుపోవడం జరిగింది. వాళ్ళందరికీ కుట్లు వేసి ట్రీట్మెంట్ వేసి ఇమీడియట్గా అందరినీ ట్రీట్మెంట్ చేయడం మూలంగా అందరు స్టేబుల్గానే ఉన్నారు. ఇబ్బందికరంగా అయితే ఎవరు లేరు. అండ్ వాళ్ళలో కూడా చాలా బాగున్న వాళ్ళందరూ పిల్లలు కూడా ఉన్నారు. 3-4 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ట్రీట్మెంట్ చేశాము. బాగున్న వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. కొంచెం నొప్పులు ఎక్కువగా ఒత్తిడి బాగా పడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళని కూడా 1-2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. ఆసుపత్రిలో ఇప్పుడు ఎంతమంది చికిత్స పొందుతున్నారు? మిగతా వారందరి పరిస్థితి బాగుందని చెప్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు అందరూ? మన దగ్గర 4 పేషెంట్స్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది, డిశ్చార్జ్ అయిపోయినారు. అందరూ బాగున్నారు. ఉన్న 4 పరిస్థితి అయితే చాలా బాగుంది. పిల్లలు అయితే ఇప్పుడు ఎవరు లేరు, పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారు. ఇక్కడ చూసుకోవచ్చు వారందరూ అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో వారి ఎక్కడికి ఏ గ్రామం నుంచి వస్తున్నారు, ఏమైంది అసలు ఆ టైంలో ఎట్లా జరిగిందని అంటారు. అమ్మ మీరు ఏ ఊరు మీది? కమ్మర్పల్లి. ఏడిపోతురు? పెద్దగుట్టకు. ఎంతమంది ఉన్నారు అందులో? 32 మంది మీ పిల్లలతో సహా. ఎట్లా జరిగింది ఆడ? మీరు అంటే నిద్రపోతురు ఆ టైంలో ఏం జరిగింది? మీకు ఏమైనా ఐడియా ఉందా? మేమందరం వెనకాల ఉన్నాము డిషంలో. మా ఎమ్మడొక్క ఆయన వచ్చిండు, మా మనిషి. ఆయన డ్రైవర్ దగ్గర కూర్చున్నాడు. ఇక తీసుకుపోయి చెట్టుకు పెట్టేసిండు. ఇది మొత్తం బండి పల్టి కొట్టింది. మేమందరం వెనకాలని ఉన్నాము. ముందట ఉన్న వాళ్ళు చనిపోయారు? ముందట ఉన్నాయి చనిపోయిండు. నా పక్కకు కూర్చున్నామే కూడా చనిపోయింది. చనిపోయింది. పక్కన కూర్చున్నాం ఇద్దరము. ముందట కూర్చున్నాయి చనిపోయిండు, నా పక్కన కూర్చున్నామే చనిపోయింది. వయసు అబ్బా నాకంటే చిన్నది ఉంటుందా? మేము ఇద్దరు చిన్నోళ్ళు నాకన్నా. 6. దేవుడి దగ్గరికి మన్మడు ఉడితే వాళ్ళకు 2 కొడుకులు, చిన్నోళ్ళకు 2 బిడ్డలు. ఇప్పుడు చనిపోయినా మీకు పెద్దోళ్ళకు కొడుకు కావాలని చెప్పి ఫస్ట్ కూడా బిడ్డేనని కొడుకు పుడితే పండుగ చేస్తామని మొక్కిండ్రట. అయితే దానికోసము పిల్లవాడు పుట్టి మళ్ళీ ఇప్పుడు 8 సంవత్సరాలు అయిండు. ఇప్పుడు వాళ్ళకి బలం వచ్చి ఇప్పుడు వేద్దామని మమ్మల్ని అందరినీ ఆడకట్టోళ్ళందరినీ పిలుచుకొని తీసుకుపోయారు. లేదు అంత ఒకటే ఆడకట్ట రెడ్డిస్ కాలనీ. చూడొచ్చు మొత్తంగా ఏదైతే ఈ కమ్మర్పల్లి గ్రామానికి సంబంధించిన పూర్తిగా అందరూ కూడా ఈ 32 మంది 33 మంది అందులో డ్రైవర్తో సహా అందరూ వెళ్తున్నాము. ఆ వెళ్ళే క్రమంలో కూడా మాకు ఏదైతే పూర్తి స్థాయిలో మేము అందరం కూడా మేల్కొనే ఉన్నాము. మా గ్రామంలో 2 అన్నదమ్ములు మా ఆడకట్టులో 2 అన్నదమ్ములు ఉంటారు. వారందరూ కూడా అన్నదమ్ములు ఉన్న క్రమంలో దీనికి అందరికీ సంబంధించి వాళ్ళు ఒక మొక్కారు. మొక్కు తీర్చుకోవడానికి మేము బడాపహాడ్ దర్గాకు వెళ్తున్నాం. వెళ్తున్న క్రమంలో ఆ DCM ఒక్కసారిగా చెట్టుకు ఢీకొనడంతో 2 అక్కడక్కడే మృతి చెందారు. మొత్తంగా ఆసుపత్రికి అందరినీ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ 4 మాత్రమే చికిత్స పొందుతున్నాం. బాధితురాలు అయితే స్వయంగా నా పక్కన ఉన్న వ్యక్తి కూడా మృతి చెందడం నాకు చాలా బాధాకరం అని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు. ఈ కమ్మర్పల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తులు అందరూ కలిసి ఓ సంతోషకరమైన వార్త కోసం దానికి సంబంధించి దేవుని దగ్గర పండగ ఖుషి కందూరు చేస్తున్న క్రమంలో ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. వారికి కొడుకు పుడితే మేము దర్గాకు వచ్చి కందూరు చేస్తామని మొక్కారు. అందుకోసం మేము వాడకట్టాలందరం కూడా ఆ ప్రాంతానికి దర్గా వెళ్తున్న క్రమంలో నిజామాబాద్ నగర శివార్లో మల్లారం కొత్తపేట గ్రామ శివార్లో ఆ చెట్టుకు DCM ఢీకొనడంతో ఒక్కసారిగా మేమందరం అవక్కయ్యాము. 2 అక్కడికక్కడే మృతి చెందారు. మేమందరం కూడా దాంట్లో 32 మంది మేమందరం కూడా ఉన్నాం. మిగతా వారు కూడా వారందరి పరిస్థితి బాగానే ఉంది. మేము 4 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పి దీనికి అందరికి సంబంధించి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఖుషి పండుగ చేసుకునే క్రమంలో ఈ ఘటన జరగడం పూర్తిగా గ్రామంలో విషాద ఛాయలైతే అమ్ముతున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.